దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. తన ఆత్మతో మనందరినీ దీవించును గాక. తన పరిశుద్ధ కార్యాలు మన మధ్యలో జరుగును గాక. మనకు విరోధంగా ఉన్న ఆయుధాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు లయము చేయును గాక. మనకి గొప్ప కార్యములు చేయును గాక. దయచేసి అందరం ఒకసారి నిలబడదాం. మరి చక్కగా దేవుని స్తుతిద్దాం. అందరము కూడా ఒకే ఆత్మ ఒకే మనస్సు కలిగి ఎవరిని ఆరాధించాలండి? ఎవరిని ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో, ఇంకా నమ్మకముతో. ఆమేన్. నమ్మకాన్ని ఎవరి మీద ఉంచాలి? మరి దేవుడి మీద మీ నమ్మకాన్ని ఉంచారా? దేవుడు అద్భుతం చేస్తాడని నమ్ముతున్నారా? చేస్తున్నారని నమ్ముతున్నారా? నమ్మిక ఉంచితే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దయచేసి అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఉద్యోగంగా సంతోషంగా ఆరాధిద్దాం. ఆయన యొక్క గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. ఆకాశము కంటే ఎత్తైనది, అగాధము కంటే లోతైనది. ఆకాశము కంటే ఎత్తైనది, అగాధము కంటే లోతైనది నీ కృపా యేసు, నీ కృపా. నీ కృపా యేసు, నీ కృపా. నీ కృపా యేసు, నీ కృపా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. కృపానిధి నీవేనయా, నీ నిధిలో నుండి కృపనిమ్మయ్యా. కృపానిధి నీవేనయా, నీ నిధిలో నుండి కృపనిమ్మయ్యా. మారిపోనిది మధురమైనది, మారిపోనిది నీ కృపా యేసు, నీ కృపా. నీ కృపా నీ కృపా యేసు, నీ కృపా. నీ కృపా యేసు, నీ కృపా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. కృపామయుడు నీవేనయా, విడువక నా ఎడల కృప చూపయ్యా. కృపామయుడు నీవేనయా,
విడువక నా ఎడల కృప చూపయ్యా. వీడిపోనిది వింతైనది, ఆమేన్, వింతైనది నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. బిగ్గరగా చప్పలు కొడదాం, గట్టిగా స్వరాలెత్తి, ఇంకా ఇంకా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. ఆనందమిచ్చినది కృప యేసయ్యా, నన్ను రక్షించినది కృప యేసయ్యా. ఆనందమిచ్చినది కృప యేసయ్యా, నన్ను రక్షించినది కృప యేసయ్యా. అమూల్యమైనది అంతులేనిది, అమూల్యమైనది అంతులేనిది నీ కృపా యేసు, నీ కృపా యేసు, నీ కృపా, 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 నీ కృపా యేసు, నీ కృపా. జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా. 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 నీ కృపా, గట్టిగా బిగ్గరగా ఆయన కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఆనందించు, సంతోషించు దేవుని మందిరంలో. ప్రభువా నీ కృప నాకు అమితముగా కావాలయ్యా. నీ కృప లేనిదైనా బ్రతకలేనయ్యా, నీ దయ లేనిదైనా బ్రతకలేనయ్యా. ఈ దినాన్న నన్ను తాకండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నాలోకి రండయ్యా. పరిశుద్ధాత్ముడా దిగిరండయ్యా, పరిశుద్ధాత్ముడా దిగిరండయ్యా, పరిశుద్ధాత్ముడా దిగిరండయ్యా. బలహీనంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ శక్తి నీలోకి దిగబోతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నట్టుగా దేవుని కార్యములు, దేవుని అద్భుతములు నీ పక్షమున సాధ్యపరచబోతున్నాడు. ఆరాధించు. ప్రభువా నాలోకి రండి, నాలోకి రండి, నాలోకి రండి. నేను బలహీనుడే, కానీ ప్రభువా నీ బలమైన అభిషేకం నాలోకి రావాలి. మన తండ్రి అభిషేకం, రక్షణ అభిషేకము ప్రతి ఆత్మను తాకునుగాక, ముట్టునుగాక, దర్శించునుగాక. గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా ఈ ఆరాధనలో నేను ఆశీర్వదించబడాలయ్యా, నేను దీవించబడాలయ్యా, నీ మేళ్ళతో నింపబడాలయ్యా. నా కష్ట బాధలన్నీ తొలగిపోవాలి, నా వ్యాధి లక్షణాలన్నీ తొలగిపోవాలి. నా ఉద్యోగం, నా వ్యాపారం, నా యొక్క సమస్త పనులు దీవించబడాలి ప్రభు, దీవించబడాలి ప్రభు అంటూ దేవుని యొక్క ఆరాధనలో నీవు తెలియచేయి, తెలియచేయి. గ్లోరీ గ్లోరీ. దురాత్మ కట్లతో బాధింపబడుతున్నావా? అపవాది కట్లతో బాధింపబడుతున్నావా?
వ్యాధి బాధలతో బాధించబడుతున్నావా? మాంత్రిక చాతబడి దురాత్మ శక్తులు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయా? శ్రమలు నీకు వస్తున్నాయా? శోధనలు నీకు వస్తున్నాయా? గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వస్తున్నాయంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది, సమస్యలు ఉన్నాయి, నీలో కష్టాలు ఉన్నాయి అంటే నీలో ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ ఏలుబడి చేయకూడదంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. అడుగు దేవుణ్ణి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను ప్రధాన పాపిని ప్రభువా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను పాపిల్లో కంటే ప్రధాన పాపిని ప్రభువా అని. తగ్గించుకునే వ్యక్తులను దేవుడు దీవిస్తాడు. ఎంతో పరిశుద్ధుడైన పౌలే దేవుని దగ్గర చాలా తగ్గించుకుని ఉన్నాడు, చాలా లోబడుతూ ఉన్నాడు, చాలా భయపడుతూ ఉన్నాడు. కానీ మనలోని భక్తి లేక, విశ్వాసం లేక, నమ్మకం లేక దేవుని వైపు చూడలేకపోతున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని మరిచి లోకం వైపు చూస్తూ ఉన్నాం, లోక పాప వైపు పరుగులు పెడతా ఉన్నాం. దేవుడు అందుకని మనల్ని కరుణించలేకపోతున్నాడు. మీ హృదయాలను దేవునికి సమర్పించలేకపోతా ఉన్నారు. నామకార్థ క్రైస్తవుల వలె జీవిస్తూ ఉన్నారు. భక్తి లేని బిడల వలె మీరు ఉన్నారని దేవుని ఆత్మ ఎంతో ఘోషిస్తూ ఉంది. దేవుని సన్నిధాల్లో చల్లారిపోయారు, దేవుని సన్నిధాల్లో జారిపోయారు, తప్పిపోయారు. మునుపటి కంటే గొప్ప మేళ్ళు దేవుడు చేయటానికి ఎప్పటికప్పుడే నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కార్యాలు, అద్భుతాలు నీ పక్షంలో చేయాలని చూస్తూ ఉంటే నీవైతే దేవునికి విరోధంగా ఉంటా ఉన్న ప్రతి విషయంలో ఉండొద్దు. ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము. దేవునికి నువ్వు ఎంతలా ఆరాధిస్తావో అంతలా దేవుని అభిషేకం నీకులో దిగుతుంది. మండించబడతావు నువ్వు, కాల్చబడతావు నువ్వు. ఆత్మాభిషేకం నీలో రగులుకుంటూ ఉంటుంది. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలను క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. నీ బిడ్డలను రక్షించండి అయ్యా, నీ బిడ్డలను కాపాడండి అయ్యా, నీ బిడ్డలను మీ కృపచేత మీరు ఆవరించండి అయ్యా, నీ కృపచేత మీరు ఆవరించండి అయ్యా. ఒకవేళ మా యొక్క బిడ్డల్లో ఎవరైనాను బలహీనులుగా ఉంటే ఇప్పుడే సమీపించండి. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతలు యేసుక్రీస్తు రక్తములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. వారి శ్రమలు, వారి బాధలు, వారి యొక్క సమస్యలన్నిటిలోంచి మీరే విడిపించండి అయ్యా, మీరే రక్షించండి అయ్యా, మీరే కాపాడండి అయ్యా. మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా, మీ ఆశీర్వాదం లేనిదే మేము ఏమీ చేయలేమయ్యా. అయ్యా, నీ బిడ్డలు మీద నీ ఆత్మ వర్షాన్ని కుమరించండి అయ్యా, నీ అగ్ని వర్షాన్ని కుమరించండి అయ్యా, నీ మేఘ వర్షాన్ని కుమరించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, దిగిరండి, దిగిరండి. ఇప్పుడే నీ బలమైన అభిషేకము దిగి రావాలి, దిగి రావాలి. నా తండ్రికి ఇచ్చిన అభిషేకమా, రక్షణ అభిషేకమా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, దిగిరండి అయ్యా, దిగిరండి అయ్యా,
నీ అమూల్యమైన రక్తాన్ని వారి పాప దోషములన్నీ కడిగి వేయాలి, తుంచి వేయాలి, వారి అపరాధములని తొలగించబడాలి. ప్రభువా, ఈ నెల సన్నిధులు ఎన్నెన్నో వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తూ ఉన్నాయి. నువ్వు కాపాడుతున్న దేవుడువయ్యా, రక్షిస్తున్న దేవుడువయ్యా, పోషిస్తున్న దేవుడువయ్యా. నీ వైపు ఎందరైతే నమ్మకంగా యథార్థంగా చూచెదరో వారందరి మీద నా ఆశీర్వాదం శీఘ్రముగా వస్తుంది అంటున్నావు ప్రభు. అయ్యా, ఈ బుధవారం స్వస్థత అభిషేక ఆరాధనలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. మా తండ్రి పక్షంగా, తల్లి పక్షంగా ఇక్కడ ఏ అద్భుతాలు, ఏ గొప్ప కార్యాలు, ఏ మహిమ కార్యాలు మీరు చేస్తారో అవి ఇప్పటికీ ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నీ బిడ్డలందరి మీద మరొక్కసారి నీ పరిశుద్ధాత్మ భాషల వరంతో నింపండి నాయన. అందరూ కూడా భాషలతో మాట్లాడండి, భాషలతో మాట్లాడండి, భాషలతో మాట్లాడండి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో ఓ దేవుడు తెచ్చబోతా ఉన్నాడు, దేవుడు తెచ్చబోతా ఉన్నాడు, దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. ఓ రబా షబా రిబాందాల షబాలాంద రబా బాబా బాబా. ఓ గ్లోరీ రిబాందాల షబాంద రబా బాబా బాబా బాబా. ఓ రబా షబాంద రబా బాబా బాబా బాబా. నీ యొక్క నెల సన్నిధిలో నీ యొక్క అవసరతలన్నీ తెచ్చబోతున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు. నీవు అనుకున్నది పరిశుద్ధాత్మ దేవునికి ఓ ఎంతో ఎంతో ఆశీర్వాదాలు నీలోకి రాబోతున్నాయి. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు, నిన్ను హెచ్చింప చేయబోతున్నాడు. మరొక్కసారి గ్లోరీ 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 గ్లోరీ. ఓ రాబా షబా బాబా 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 బాబా. ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి. చల్లారిపోవద్దు, వెలిగించబడండి, వెలిగించబడండి, వెలిగించబడండి. ఆయన మహిమలోకి రండి, ఆయన ఆశీర్వాదాల్లోకి రండి. ప్రతి బిడ్డను కోరుతా ఉన్నాడు. రీబాంద రాబా బాబా. ఓ రాబా బాబా బాబా. ఎక్కడైతే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావో ఆ దేహములో దేవుని ఆత్మ బలముగా దిగి వస్తుంది. అది వ్యాధైన, కష్టమైన, శ్రమైన, సాతాను శోధనలైన, కుటుంబ సమస్యలైన, ఆర్థిక సమస్యలైన ఏదైనా తొలగించగలవాడు. ఏది కోరతా ఉన్నావో అది చేయగల దేవుడు, ఏది కావాలో అది ఇచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత, ఆయన్ని మీద ఆనుకున్న వారికి ఏది తక్కువ చేయలేదు, ఏది తక్కువ చేయలేదు. మనకి అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు మనకి దేవుడు. ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో దురాత్మ కట్ల నుంచి మన ప్రాణాల్లో మనలను సుఖముగా, సంతోషంగా కాపాడిన దేవుడైన, రక్షించిన దేవుడైన. సంగమా, దేవుని బిడలారా, దేవుని ఆత్మతోనే నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఏ ఆత్మ ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. దేవుడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే గనక నీ జీవితమే ఒక ధన్యకరంగా మారిపోతుంది, ఒక ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అందుకని ఈ దినాన్న ఆయన కృప నిన్ను ఆవరించి ఉన్నది, ఆయన కృప నిన్ను దర్శిస్తూ ఉంది, ఆయన కృప
నీ మీదకు బలముగా దిగి రాబోతా ఉంది, దిగి రాబోతా ఉంది. ఈ కృప నాకు కావాలి యేసయ్య అని బ్రతుములాడు. ఈ కృప నాకు కావాలి అని యేసయ్యను బామాలాడు. గ్లోరీ 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 గ్లోరీ. ఓ రాబా షీబాందర షందర బాబా. అందరూ కూడా గట్టిగా 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 ఆరాధనలో ఆరాధనలో ఈ ఆరాధనలో భాషలో మాట్లాడు. దేవుని ఇక్కడే ఉన్నాడు, పరిశుద్ధ దేవదూతలు ఇక్కడే ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యములు ఇప్పుడే చూస్తావు అనుభవిస్తావు. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. బలమైన అభిషేకం ఎవరైతే కోరుతున్నారో వారందరిలోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడా వెళ్ళండి, తాకండి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతలు, సమస్యలు, వ్యాధులు, కష్టాలు, వారి హృదయ వాంఛలు అన్నీ మీరే తీర్చండి అయ్యా, మీరే తీర్చండి అయ్యా. దర్శించండి అయ్యా, వారితో మాట్లాడండి అయ్యా. ఈ ఆరాధనలో నీ దర్శనాలు వారు చూడాలి. చీకటి వారి కమ్మి ఉందయ్యా, దురాత్మ వారిని కమ్మి ఉందయ్యా, అపవాది శక్తి వారిని కమ్మి ఉందయ్యా. అపవాది మా కళ్ళకు గుడ్డితనం కలిగజేస్తుంది, అంధత్వంను కలిగజేస్తుంది, మాయా రూపాన్ని అయ్యా ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ. అట్టి గుడ్డి హృదయాలను తీసివేయండి అయ్యా, గుడ్డి హృదయాలను తీసివేయండి. మనోనేత్రాలు తెరవండి. నిన్ను చూసే కళ్ళు, నిన్ను చూసే హృదయం, నిన్ను చూసే మంచి మనస్సు మాలో ఉంచండి అయ్యా. ఇంతవరకు కూడా చక్కటి 10 అంశాల గురించి ప్రార్థన చేశారు. వాతావరణం మాకు అనుకూలం లేనప్పటికీ నాయన కొందరిని నీవు సిద్ధపాటు చేస్తావు నాయన. వచ్చిన బిడ్డలు బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ రావలసిన బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించండి. మరి దినాన్ని దైవ వాక్యమును బోధిస్తున్న నీ కుమార్తెను నీ సిలువ చాటును మరుగుపరచండి. బలమైన వర్తమానం, శక్తిగల వర్తమానం, ఆ వాక్యం మమ్మల్ని ఆదరించాలి, రక్షించాలి, నిత్య రాజ్యమునకు వారసులు చేయాలి. మరీ ముఖ్యంగా ఆ వాక్యం మమ్మల్ని అందరినీ గద్దించాలి. అట్టి మాటలతో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడి బిడ్డలందరినీ దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.